ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదం తముపాస్మహే సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. జై శ్రీరామ్. నిన్నటి వీడియోలో మనం ఈశ్వరుడు, విష్ణుమూర్తి, బ్రహ్మదేవుడు అమ్మవారిని కొలిచింది ఎలాగా అనేది చదువుకున్నాం. ఈరోజు అమ్మవారు వాళ్ళ ముగ్గురితో ఏం మాట్లాడుతుంది అనేది చదువుకుందాం. చతుర్ముఖ, నాకు నా పురుషుడికి భేదం లేదు, ఎప్పుడూ ఏకత్వమే, అతడే నేను, నేనే అతడు. భేదం మతి విభ్రమం. మా మధ్య ఉన్న సూక్ష్మమైన అంతరాన్ని తెలుసుకున్నవాడు నిస్సంశయంగా సంసార విముక్తుడు. బ్రహ్మం ఎప్పుడూ ఏకమే, అద్వితీయమే. ఏకమేవాద్వితీయం బ్రహ్మ, సందేహం లేదు. కానీ సృజన సమయంలో ద్వైత భావాన్ని పొందుతుంది. ఒకటే దీపం ఉపాధి యోగం వల్ల రెండు అయినట్టు, నీడయే అద్దంలో పడి ప్రతిబింబమైనట్టు మేము ద్విజాత్వం పొందుతూ ఉంటాం. అజ ఉత్పత్తి కాలంలో సృష్టి కోసం భిన్నత్వం సంభవిస్తుంది. అలా ద్వైవిధ్యం ఉన్నప్పటికీ అది దృశ్యాదృశ్య విభేదమే. ఉపసంహార సమయంలో నేను స్త్రీని కాదు, పురుషుణ్ణి కాదు, క్లిబాన్ని కాదు. సర్గస్థితిలోనే ఈ విభేదం, అది కూడా బుద్ధి కల్పితం. మరొక రహస్యం చెబుతున్నాను. ఈ సృష్టిలో నేను కానిది ఏమీ లేదు. బుద్ధి, శ్రీ, ధృతి, కీర్తి, స్మృతి, శ్రద్ధ, మేధ, దయ, లజ్జ, ఆకలి, కోరిక, ఓర్పు, కాంతి, శాంతి, దప్పిక, నిద్ర, మెలకువ, జర, యవ్వనం, విద్య, అవిద్య, స్పృహ, వాంఛ, శక్తి, అశక్తి, వస, మజ్జ, చర్మం, వృష్టి, వాక్కు, అనృతం, ఋతం, పరామధ్యమ పశ్యంతీలు, వివిధ నాడీ మండలం అన్నీ నేనే. నేను కానిది ఏదైనా ఉందా? ఆలోచించి చెప్పు. సర్వమేవాహం. ఈ నిశ్చయం తెలుసుకో. అందుకే ఈ సృష్టిలో నాది వితత స్వరూపం. దేవతలలో కూడా రకరకాల పేర్లతో నేనే ఉంటాను. శక్తి రూపంలో ఉంటాను. పరాక్రమం చూపిస్తాను. గౌరీ, బ్రాహ్మి, రౌద్రి, వారాహి, వైష్ణవి, శివ, వారుణి, కౌబేరి, నారసింహ, వాసవి, అన్ని రూపాలు, అన్ని నామాలు నావే. అందరిలోనూ నేనే ఉండి అందరినీ నిమిత్త మాత్రుల్ని చేసి ఆయా కార్యాలు నేనే నిర్వర్తిస్తూ ఉంటాను. నీళ్లలోని చల్లదనం, అగ్నిలోని వెచ్చదనం, సూర్యుడిలోని జ్యోతిస్సు, చంద్రుడిలోని మంచు నేనే. అవసరాన్ని బట్టి ఏది కావాలంటే అది అవుతాను. నేను లేనిది ఏదీ స్పందించదు. శంకరుడైనా సరే నేను వదిలేస్తే రాక్షసుల్ని సంహరించలేడు, దుర్బలుడైపోతాడు. లోకంలో దుర్బలుడికి పర్యాయ పదం ఏమిటి? శక్తిహీనుడు అనే కదా. రుద్రహీనుడు, విష్ణుహీనుడు అని ఎవరైనా అంటారా? శక్తిహీనుడు అని మాత్రమే అంటారు. నువ్వైనా శక్తియుక్తుడవైనందువల్లనే జగత్ సృష్టి చేయగలుగుతున్నావు. విష్ణువు అంతే, మోస్తోందంటే. ఇంద్రాది దిక్పాలకులు అంతే. పంచభూతాలు, సూర్యచంద్రులు అంతే. ఈ భూమి సమస్తాన్ని మోస్తోందంటే శక్తియే కారణం. నేనే లేనినాడు అశక్తురాలవుతుంది. చిన్న పరమాణువు కూడా ముయ్యలేదు. ఆదిశేషుడు, అష్టదిగ్గజాలు అంతే. నేను తలచుకుంటే సృష్టిలో ఉన్న నీరంతా త్రాగేయగలను, సూర్యుణ్ణి దాచేయగలను, వాయువును స్తంభింపజేయగలను. కమలజ, నా తత్వం విచిత్రంగా ఉంటుంది. ప్రాగభావ ప్రద్వం స్వభావాది స్థితులకు అతీతం. మృత్పిండ కపాలాదులలో ఘటాభావంలాగా జగదభావం ఉంది గాని శక్త్యభావం లేదు, ఉండదు. ఇక్కడ అంతా జలమయం. పృథివీ లేదు. సృష్టి ఎలా చెయ్యను అని కదా అడిగావు. స్థూలాకారంలో పృథివీ లేదు అంటే పరమాణువుగా ఉందని తెలుసుకో. పృథివ్యభావం పరమాణ్వభావం కాదు. శాశ్వతం, క్షణికం, శూన్యం, నిత్యం, అనిత్యం, సకర్తృకం, అహంకారం అని 7 విభేదాలు ఉన్నాయి. విరించి నీకు మహాతత్వం ఇస్తున్నాను, స్వీకరించు. దాని నుంచి అహంకారం ఉద్భవిస్తుంది. అహంకారం నుంచి
యథాపూర్వంగా భూత సృష్టి కావించు. పద్మసంభవ, నీకొక శక్తిని ఇస్తున్నాను, స్వీకరించు. ఇదిగో చూడు, అందాల రాశి, శ్వేతాంబర ధారిణి, చారుహాసిని, దివ్య భూషణ భూషిత, పేరు మహాసరస్వతి, రజోగుణవతి, నీకు క్రీడార్థంగా నిత్య సహచారిణిగా ఉంటుంది. ఈమె నా విభూతి. ఎప్పుడు అవమానించకు సుమా, నీకు పూజ్యతమ, నీకు ఏకైక ప్రియ. ఈమెతో కలిసి సత్యలోకానికి వెళ్ళు. బీజం నుంచి చతుర్విధ సృష్టిని కావించు. కర్మలలో కలిసి జీవుల గుర్తులు కాలగర్భంలో ఉంటాయి. వాటిని అనుసరించి యథాపూర్వంగా సృష్టిని ఉత్పాదించు. కాల కర్మ స్వభావాదులు కారణాలుగా చరాచర జగత్తు యథాపూర్వంగా ఉంటుంది. నీకు విష్ణుమూర్తి ఎల్లప్పుడూ మాననీయుడు, పూజనీయుడు, సత్వగుణ ప్రధానుడు కనుక మీ ఇద్దరి కంటే అధికుడు. కష్టసాధ్యమైన పని చెయ్యవలసి వచ్చినప్పుడల్లా ఇతడు అవతారం ఎత్తి దానవ సంహారం చేసి మీకు సహకరిస్తూ ఉంటాడు. శివుడు కూడా నీకు సహాయకుడుగా ఉంటాడు. వెళ్ళు, సకల దేవతలను సృష్టించు, సకల మానవులను సృష్టించు. యజ్ఞయాగాలను వారు నిర్వహిస్తారు, దేవతలను సంతృప్తిపరుస్తారు. అన్నింటా నా నామధేయాన్ని ఉచ్చరిస్తే చాలు, అందరికీ సంతృప్తి కలుగుతుంది. తమోగుణ విశిష్టుడు కదా అని శివుణ్ణి చిన్నచూపు చూడకు. అతడు మాననీయుడు, యజ్ఞాలలో ప్రత్యేకించి పూజనీయుడు. దేవతలకు రాక్షస భయం పెచ్చు పెరిగినప్పుడు నా శక్తులు వారాహి, వైష్ణవి, నారసింహ మొదలైన రూపాలలో ఆవిర్భవించి రాక్షస సంహారం చేస్తాయి. మంత్రాలలోకెల్లా ఉత్తమోత్తమం నవాక్షర మంత్రం. దాన్ని జపిస్తూ నిరంతరం మనస్సులో ధ్యానిస్తూ నీ పనులను నువ్వు నిర్వర్తించు. నిర్విఘ్నంగా జరుగుతాయి, సకల వాంఛలు తీరతాయి. నారద, నాకు ఇలా ఉపదేశించి ఆ జగన్మాత విష్ణుమూర్తితో సంభాషించింది. అతడికి మహాలక్ష్మిని బహూకరించింది. నిత్యానపాయినిగా వక్షస్థలం మీద ధరించి గౌరవించమంది. ఇది నా శక్తి, క్రీడార్థంగా నీకు ఇస్తున్నాను, ఎప్పుడూ అవమానించకు అని హెచ్చరించింది. ఇది లక్ష్మీనారాయణ యోగం అని చెప్పింది. మీ ముగ్గురు ముద్గుణ సంభవులు, అందరికీ మాన్యులు, పూజ్యులు అవుతారు. మీలో మీరు కలహించుకోకుండా అవిరోధంగా వర్తించండి. మూఢులు విభేదాలు కల్పిస్తారు, వాళ్లే నరకానికి పోతారు. శివుడే విష్ణువు, విష్ణువే శివుడు, అలాగే విరించి. భేదం ఉంది అన్నవాడికి నరకమే గతి. విష్ణు మరొక గుణభేదం ఉంది, విను. నీది అతి ముఖ్యమైన సత్వగుణం, పరమాత్మ విచింతనకు అనుకూలిస్తుంది. రజస్తమో గుణాలు నీలో అసలు ఉండకపోవు, అప్రధానంగా ఉంటాయి. లక్ష్మీదేవితో విహారాలు చేసేటప్పుడు రజోగుణం ప్రధానమవుతుంది. వాగ్బీజము, కామబీజము, మాయాబీజము అయిన ఒక దివ్య మంత్రాన్ని నీకు ఉపదేశిస్తున్నాను. దీన్ని జపిస్తూ సుఖంగా జీవించు. నీకు మృత్యుభయం లేదు. నీ మీద కాలం ఏ ప్రభావము చూపించదు. నా విహారాన్ని ముగించి ఈ విశ్వాన్ని ఉపసంహరించేటప్పుడు మాత్రం మీరు ముగ్గురూ కూడా నాలో లీనమైపోతారు. నీకు ఉపదేశించిన మంత్రం ఉద్గీత సంయుక్తం, శుభప్రదం, మోక్షప్రదం. అనుక్షణం జపించు. వెళ్ళు, వైకుంఠం నిర్మించుకుని నివసించు. సనాతనినైన నన్ను ధ్యానిస్తూ స్వేచ్ఛగా విహరించు. నారద, త్రిగుణాత్మక ప్రకృతి ఆ మహాదేవి విష్ణుమూర్తితో సంభాషించి శివుడి వైపు తిరిగింది. అమృతోపమంగా మాట్లాడింది. హరా, ఇదిగో గౌరీ, మనోహర, మహాకాళి, ఈమెను స్వీకరించు. కైలాస శిఖరం నివాసంగా చేసుకుని హాయిగా విహరించు. నీకు తమోగుణం ప్రధానంగా ఉంటుంది, సత్వరజో గుణాలు అప్రధానంగా ఉంటాయి. రాక్షస వినాశం చేసేటప్పుడు తమోగుణ రజోగుణ ప్రధానుడవు అవుతావు. నన్ను ధ్యానిస్తూ యోగనిష్టలో కూర్చున్నప్పుడు సత్వగుణ ప్రధానుడవు అవుతావు. మొత్తం మీద మీ ముగ్గురువి 3 గుణాలు. సృష్టి స్థితి లయాలకు అవే కారణాలు. ఈ 3 గుణాలకు అతీతమైనది ఏది ఈ సృష్టిలో లేదు. కనిపించే ప్రతి వస్తువులోనూ ఈ గుణత్రయం ఉండి తీరుతుంది. నిర్గుణమైన వస్తువు సృష్టిలో కనపడదు, భూతకాలంలో లేదు, భవిష్యత్ కాలంలో ఉండదు. కంటికి కనపడేది ఏది నిర్గుణం కాదు. పరమాత్మ ఒక్కడే నిర్గుణుడు, అతడు కంటికి కనపడడు.
శంకర, నేను మాత్రం సమయానుకూలంగా సగుణను నిర్గుణను అవుతూ ఉంటాను. ఎల్లవేళలా అహంకార మాత్రం నేనే, ఎన్నడూ కార్యం మాత్రం కాను. కారణ రూపంలో సగుణను, పురుష సన్నిధిలో నిర్గుణను. అహంకారం మహత్తత్వం, శబ్దాదులు గుణాలు, కార్యకారణ రూపంలో అహర్నిశము సంసారం సాగుతూ ఉంటుంది. అహంకారమే నేను కనుక నేనే కారణం, అహంకారమే నాకు కార్యం. అది త్రిగుణాత్మకం, అది మహాతత్వం, అది బుద్ధి. దాని నుంచే తన్మాత్రలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. పంచభూతాది సర్వ సృష్టి సముద్భవానికి అవే కారణం. కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5, మహాభూతాలు 5, మనస్సు 16వది. ఈ 16 కార్యకారణ గణం పరమాత్మ అనబడే ఆది పురుషుడు కార్యము కాదు, కారణము కాదు. శంభు, ఇది సృష్టి రహస్యం మీ ముగ్గురికి సంక్షేపంగా తెలియపరిచాను. ఇదిగో ఈ దివ్య విమానంలో బయలుదేరండి. మీ కార్యాలు నిర్వహించండి. విషమ పరిస్థితి ఏదైనా ఎదురైనప్పుడు నన్ను స్మరించండి. స్మరణ మాత్రం చేతనే నేను మీకు దర్శనం అనుగ్రహిస్తాను. అలాగే సనాతనుడైన పరమాత్మను కూడా తలుచుకోండి. మా ఇద్దరిని తలుచుకుంటే మీకు కార్యసిద్ధి నిస్సంశయంగా కలుగుతుంది. నారద, ఆ జగదీశ్వరి ఇలా మా ముగ్గురికి 3 శక్తులను బహూకరించి వీడ్కోలు పలికింది. అక్కడి నుంచి కదిలి యువతలకి వచ్చేసరికి మళ్ళీ మాకు యథాపూర్వంగా పురుష రూపాలు వచ్చేశాయి. ఆశ్చర్యంగా తనువులు తడుముకొని చూసుకున్నాం. జగన్మాత ప్రభావాన్ని తలుచుకుంటూ దివ్య విమానం అధిరోహించాం. మరింక ఆ సుధా సింధువు గాని, ఆ శ్వేత దీపం గాని, ఆ మహాదేవి గాని కనిపించలేదు. దేవేరులతో కలిసి మేము ముగ్గురము ఉన్న విమానం బయలుదేరింది. వెనకటికి మధుకైటభులను విష్ణుమూర్తి సంహరించిన మహాజలనిధి దగ్గరికి వచ్చింది. నా పద్మాసనం సన్నిధిలో నిలిచింది. బ్రహ్మదేవుడు ప్రసంగం ముగించాడు. నారదుడికి చాలా సందేహాలు తొలగడంతో పాటు కొత్త సందేహాలు కూడా చాలా పుట్టుకు వచ్చాయి. వినయంగా తండ్రిని ప్రశ్నించాడు. పితామహ, అవినాశి, నిర్గుణుడు, అచ్యుతుడు, అవ్యయుడు అయిన ఆది పురుషుణ్ణి గురించి మరిన్ని విశేషాలు తెలుసుకోవాలని ఉంది. దర్శనానుభవం పొందినవాడవు, వివరించి చెప్పు. త్రిగుణాత్మకమైన ఆది పరాశక్తిని మీరు వీక్షించారు. నిర్గుణ స్వరూపిణిని సగుణ రూపంలో ఎలా ఉంటుంది? ఆ పురుషుడు ఎలా ఉంటాడు? శ్వేత దీపంలో నేననగా మిగతా మహర్షులనగా 1000 సంవత్సరాలుగా మళ్ళీ మళ్ళీ తపస్సులు చేస్తూనే ఉన్నాం. కానీ ఇంతవరకు పరమాత్మ దర్శనం మాకు లభించలేదు. మీకు సిద్ధించింది. ఎంతటి మహాభాగ్యమది! పద్మ సంభవ, దయచేసి నా సందేహం తీర్చు. నిర్గుణ నిర్గుణుడు ఎలా ఉంటారో వివరించు. చతుర్ముఖుడు 4 వైపులా చిరునవ్వులు చిందించాడు. వాత్సల్యం తొణికిసలాడే చూపులతో నారదుణ్ణి కౌగిలించుకున్నాడు. మృదువుగా బదులు పలికాడు. నారద మహర్షి, నిర్గుణ స్వరూపం కంటికి కనిపించదు. యదృశ్యం తన్నస్యం కనుక అది అరూపం. అందుచేత నిర్గుణ నిర్గుణులు కేవలం జ్ఞాన గమ్యులు, మహామునీశ్వరులకు భావనీయులు. ప్రకృతి పురుషులు అనాది నిధులని తెలుసుకో. విశ్వాసంతో అభిగమ్యులు, అవిశ్వాసంతో ఎవరికి ఎప్పుడు అందరు. సర్వ ప్రాణికోటిలోనూ కనిపించే చైతన్యమే ఆదిశక్తి, ఆది పురుషుల తత్వం, ఆది తేజస్సు. వివిధ రూపాలుగా సర్వత్రా వ్యాపిస్తుంది. అది నిత్యం. ఆ జంటలేని వస్తువు ఈ సంసారంలో లేదు. సర్వ ప్రాణికోటిలోనూ మిశ్రీభూతులై, ఏకరూపులై, అవ్యయులై, నిర్గుణులై, నిర్మలులై, చిదాత్మలై ఉంటారు. పరాశక్తియే పరమాత్మ, పరమాత్మయే పరాశక్తి. ఏమీ భేదం లేదు. ఈ సూక్ష్మం ముందు తెలుసుకో. సర్వశాస్త్రాలను అభ్యసించిన, సాంగోపాంగంగా సర్వ వేదాలను అధ్యయనం చేసిన వైరాగ్యం లేనిదే ఈ సూక్ష్మం ఎవరికీ తెలియదు. ఈ స్థావర జంగమాత్మకమైన విశ్వమంతా అహంకార కృతమే కదా, అంటే సగుణమే కదా. మరి నిరహంకారమైన నిర్గుణ తత్వాన్ని ఈ సగుణులు కన్నులతో చూడగలగడం సాధ్యమయ్యే పనేనా? 1000 సంవత్సరాలు కాదు, కల్పశతాలు ప్రయత్నించినా కుదురుతుందా? పైత్య ప్రకోపంతో ఉన్న జిహ్వకు రుచులు తెలిసేనా? కళ్ళ కలకలవాడికి
చూపు ఆనేనా? సగుణమైన చేతస్సు నిర్గుణాన్ని తెలుసుకోలేదు. చేతస్సు అహంకార సముద్భూతం. అది తనంత తాను నిరహంకారం కాజాలదు. ఈ గుణ సంబంధ విచ్ఛేదం జరగనంత వరకు ఆ దివ్య దర్శనం లభించదు. చిత్తాన్ని నిరహంకారం చేసుకోగలిగినప్పుడు ఆ మహావిరాగులు ఆ దర్శనాన్ని పొందగలుగుతారు. పితామహ, 2 సందేహాలు తీరాయి. అయితే ఆ నిరహంకార సిద్ధిని పొందడం ఎలాగా? అహంకార త్రిగుణాత్మకమన్నావు. ఆ గుణాలు ఏమిటి? ఒక్కొక్కటిగా వాటి తత్వం తెలియజెప్పు. వాటిని తెగదెంపులు చేసుకోవడం ఎలాగా? ఆ మార్గం ఉపదేశించు. నారద, గడ్డు ప్రశ్న వేశావు. నీ జిజ్ఞాసకు మెచ్చి వివరిస్తున్నాను, ఆలకించు. సత్వరజస్తమో గుణాలు మూడింటికి 3 శక్తులున్నాయి. సాత్వికానిది జ్ఞానశక్తి, రాజసానిది క్రియాశక్తి, తామసానిది ద్రవ్యశక్తి. అవి చేసే పనులు ఏమిటో, ఎలా ఉంటాయో తెలుసుకో. తామసమైన ద్రవ్యశక్తి నుంచి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు అనే పంచతన్మాత్రలు సముద్భవిస్తాయి. వీటిలో శబ్దగుణకం ఆకాశం, స్పర్శగుణకం వాయువుది, రూపం అగ్నిది, జలం రసగుణకం, పృథ్వీది గంధగుణం. ద్రవ్యశక్తులు ఈ 10ంటికి తామస సర్గమని పేరు. రాజసమైన క్రియాశక్తి నుంచి శ్రోత్రత్వగ్రహసన చక్షురాఘ్రాణాలు 5 ఇంద్రియాలు ఆవిర్భవిస్తాయి. ఇవి జ్ఞానేంద్రియాలు. కర్మేంద్రియాలు మరొక 5 ఉన్నాయి. వాక్పాణి పాదపాయు గుహ్యాలు. ఇవి కాక ప్రాణ పాన వ్యాన సమాన దాన వాయువులు 5 ఉన్నాయి. ఈ 15ంటికి రాజస మార్గమని పేరు. క్రియాశక్తిమయాలైన ఇవి సాధనాలు. చిదను వృత్తి వీటికి ఉపాదానం. ఇక్కడ చిత్ అంటే జ్ఞానశక్తి అని అర్థం. సాత్వికమైన జ్ఞానశక్తి నుంచి దిక్కులు వాయువు, సూర్యుడు, వరుణుడు, అశ్వినులు ఆవిర్భవించారు. వీరు జ్ఞానేంద్రియాలకు అధిష్టాన దేవతలు. బుద్ధి మొదలైన అంతఃకరణ చతుష్టయానికి చంద్రుడు, బ్రహ్మ, రుద్రుడు, క్షేత్రజుడు అనే 4 అధిదేవతలు. వీరే కీలాధిష్టాతృ దేవతలు. మనస్సుతో కలిపి ఇవి మొత్తం 15. ఇది సాత్విక సర్గం. పరమాత్మకు స్థూల సూక్ష్మ భేదాలు 2 ఉన్నాయి. జ్ఞానరూపం మాత్రం నిరాకారమే. సాధకుడి ధ్యానాదులకు ఉపకరించేది స్థూల రూపం, లేదా ధ్యానాదులకు సాధికం స్థూల రూపం. పైన పేర్కొన్న తామస రాజస సర్గాల సంసర్గంతో స్థూల శరీరం ఏర్పడుతుంది. అంటే పంచతన్మాత్రలు, 10 ఇంద్రియాలు, పంచ ప్రాణాల సంసర్గం. దీనినే పంచీకరణం అంటారు. అది తెలిస్తే భూత సముద్భవ తత్వమంతా నీకు బోధపడుతుంది. శ్లిష్టమయ్యున్న పంచభూతాలను విడదీసి ముందుగా రజస్తన్మాత్రను స్వీకరించి అది జలం అయ్యేట్టు మనసులో సంకల్పించాలి. ప్రథమం రస తన్మాత్రముపాదాయ మనస్యపి కల్పయేచ్చ తదా తద్వై యథా భవతి చోదకం. అందులో విడివిడిగా మిగతా భూతాల అంశాలను కలిపి చైతన్యాన్ని అమరిస్తే నేను అవుతాను. స్థూల శరీరం భూత తన్మాత్రల యోగం వల్ల ఇలా బ్రహ్మాండం ఏర్పడింది. ఇందులో విశేషాధరం అభిమానం ఉండటం చేత ఆదినారాయణుడు భగవానుడయ్యాడు. భూతాంశాలు అన్నీ ఇలా కలిసి ఘనీభవించి వాటి వాటి గుణాలతో దేనికదిగా వృద్ధి పొందుతాయి. బిడ్డ, ఇంకా విశేషాలు చెబుతాను విను. ఆకారం కేవలం శబ్దగుణకం. వాయువుకి శబ్ద స్పర్శలు 2 ఉన్నాయి. అగ్నికి శబ్ద స్పర్శ రూపాలు ఉన్నాయి. జలానికి శబ్ద స్పర్శ రూప రసాలు ఉన్నాయి. పృథివికి ఇవి 4 కాక గంధంతో కలిపి 5 గుణాలు ఉన్నాయి. స్థూల రూపంగా బ్రహ్మాండోత్పత్తి వీటితో ఇలా జరుగుతుంది. అంశభేదాలు కారణంగా 84 లక్షల జీవజాతులు ఏర్పడ్డాయి. దీనిని మొత్తం కలిపి సర్గము అంటారు. నారద, నీ ప్రశ్నలలో
చాలా మటుకు సమాధానాలు చెప్పాను. సందేహాలు చాలా వరకు తీరి ఉండాలి. ఇంకా గుణాల రూప సంస్థను వివరిస్తున్నాను, తెలుసుకో. సత్వం అనేది ప్రీత్యాత్మకం. సుఖాల నుంచి ప్రీతి జనిస్తుంది. దీనిని సాత్విక ప్రీతి అంటారు. రుజుత్వం, సత్యం, శౌచం, శ్రద్ధ, క్షమ, ధృతి, దయ, లజ్జ, శాంతి, సంతోషం, వీటి వల్ల సత్వ ప్రతీతి జరుగుతుంది. అది నిశ్చలంగా ఉంటుంది. ధర్మం పట్ల ప్రీతిని కలిగిస్తూ, మంచి పట్ల శ్రద్ధను పెంపొందిస్తూ, అశ్రద్ధను నిత్యము నివారిస్తూ ఉండటం సాత్విక శ్రద్ధ లక్షణం. దీని రంగు తెలుపు. తత్వాన్ని తెలుసుకున్న మునుల శ్రద్ధను కూడా 3 రకాల విభజించారు. రాజసిక శ్రద్ధ రక్తవర్ణంలో ఉంటుంది, అంటే ఎరుపు రంగులో ఉంటుంది. ఇది అద్భుతావాహం, అప్రీతికరం. అప్రీతి అనేది దుఃఖయోగం వల్ల జనిస్తుంది. ద్వేషం, ద్రోహం, మాత్సర్యం, స్తంభం, ఉత్కంఠ, నిద్ర ఇత్యాదుల వల్ల రాజస ప్రతీతి జరుగుతుంది. మానము, మదము, గర్వము ఇవన్నీ దాని లక్షణాలు. ఇంకా 3వది తామసిక శ్రద్ధ. ఎలా ఉంటుందంటే దాని రంగు నల్లటి నలుపు. మోహాన్ని, విషాదాన్ని కలిగిస్తుంది. అలసత్వం, అజ్ఞానం, నిద్ర, దైన్యం, భయం, వివాదశీలం, కార్పణ్యం, కుటిలత్వం, రోషం, వైషమ్యం, అతినాస్తిక్యం, పరదోషానుదర్శనం, వీటి వల్ల తామస ప్రతీతి జరుగుతుంది. పరులకు తాపాన్ని కలిగించడం దీని ప్రధాన లక్షణం. ఈ 3ంటిలో సత్వాన్ని ప్రకాశింపజేయాలి, రజోగుణాన్ని నియంత్రించాలి, తమోగుణాన్ని సంహరించుకోవాలి. ఇది శుభం కోరుకునేవారు తప్పకుండా చెయ్యాలి. ఈ రోజుతో ఈ కథ ఇక్కడికి ఆపేస్తున్నాను. తర్వాత ఏం జరిగింది అనే కథా విశేషాన్ని మరొక వీడియోలో చదువుకుందాం. స్వస్తి.